दशहरा के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अकब वंशीधर स्कूल नागर कर्नूल रोड जड़चला। मजीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जड़चला टाइम्स न्यूज। ओदंडापुर अराजी मुतासरीन के मसाइल के हल के लिए खुसूसी इक़दाम। जड़चला में मिशन भगीरथ पानी सप्लाई पर हुकाम के साथ MLA अनिरुद्ध रेड्डी का जामे जायजा। महबूब नगर जिले कलेक्टर दफ्तर में ओदंडापुर अराजी मुतासरीन के R&R पैकेज और जड़चला हल्के में मिशन भगीरथ पीने के पानी की सप्लाई से मुतालिक मुनक़िदा जायज़ा इजलास में जड़चला के रुकन असम्बली जनमपली अनिरुद्ध रेड्डी और जिले कलेक्टर खुशबू गुप्ता ने शिरकत की। इस मौके पर MLA अनिरुद्ध रेड्डी ने हुकाम के साथ मिलकर अराजी मुतासरीन ख़ानदानों को फराहम किए जाने वाले बाज़ाबतकारी पैकेज, मुआवजे और बुनियादी सहूलियात समेत मुख्तलिफ उमूर पर तफसीली तबादला ख्याल किया। इन्होंने हुकाम को हिदायत दी कि हुकूमत की जानिब से ऐलान करदा R&R पैकेज पर मुस्तहिक़ ख़ानदान तक शफ़ाफ़ अंदाज में पहुँचाया जाए। इन्होंने कहा कि अराजी मुतासरीन अफराद के मसाइल को हमदर्दी के साथ देखते हुए फौरी तौर पर हल किया जाए ताकि मुतासरा ख़ानदानों को किसी किस्म की दुश्वारी का सामना न करना पड़े। बादअज़ा जड़चला हल्के में मिशन भगीरथ पानी सप्लाई की सूरत हाल पर जामे जायज़ा लिया गया। MLA ने हुकाम को हिदायत दी कि देहातों, तांडों और कॉलोनियों को बिला तातुल पीने के पानी की फराहमी यकीनी बनाया जाए। जहाँ कहीं पाइपलाइन, मोटर या पानी की सप्लाई में रुकावट हो, इसे फौरी तौर पर दूर किया जाए। MLA जनमपली अनिरुद्ध रेड्डी ने कहा कि आवाम को बेहतर बुनियादी सहूलियात फराहम करना हुकूमत का अवलीन मकसद है और जड़चला हल्के की तरक्की के लिए वो मुसलसिल काम करते रहेंगे। आइए देखते हैं जड़चला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। నేను పేరు కోసం రాజకీయాలకు వచ్చినాను, నువ్వు పైసలు సంపాదించుకున్న దానికి రాజకీయాలు ఒకటే క్లారిటీ కలుగుతున్నా. నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, దానికి పైసలు ఎక్కువ ఏమనేది నేను భూమి దందలు చేసుకున్నాను అంటావు. భూమి దందలు చేసుకోవచ్చు. రాజకీయాలకు వచ్చిన తర్వాత లిటిగేషన్ భూమి తీసుకొని క్లియర్ చేసుకొని సంపాదించుకునేది వేరు. న్యాయంగా భూమి దందాలు చేసుకుంటే నీకు వచ్చే ప్రాఫిట్ 10%. 10%. నువ్వు ఆలోచించుకోకసారి మాట్లాడేటప్పుడు ఇక్కడి నుంచి నా కార్యకర్తలకు చెప్తున్నాను. వాళ్ళ కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళ కార్యకర్తల గురించి ఏం మాట్లాడు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఆయన ఏం చెప్తే వాళ్ళు మాట్లాడతారు. నా కార్యకర్తలు ఇక్కడే చెప్తున్నా, వాళ్ళు ఎవరు ఏమన్నా కానీ ఇప్పటి నుంచి మన కార్యకర్త లక్ష్మారెడ్డి ఏ అవినీతి పైన ఆయన చెయ్యుందా లేదా అనేది అందరూ చెప్తారు. ఎంతమందిని పెట్టుకొని నీ వల్ల ఎంతమంది బలవుతున్నారో మీరు చూడండి. మొన్న అక్కడ మార్కెట్ లో ఆయన సస్పెండ్ అయ్యి రాబోయే రోజు ఎవరో సస్పెండ్ అవుతారో చూడండి. ఆఖరికి బాలనగర్ లో ఒక సర్వే నంబర్ లో 20 ఎకరాల భూమి దిద్దినారు. పానీలో దిద్ది పట్టా చేసుకున్నారు. చొక్కంపేట, దొండపల్లి, రాఘాపూర్ లో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. 530 ఎకరాలకి ఓఆర్సీ ఇప్పించేదానికి నీ దగ్గర ఉన్న కారు ఆయన కొనిచ్చిందట 3 కోట్ల రూపాయలకు కారు. ఇతర ప్రజలు తెలుసు నువ్వు ట్రాక్టర్ షోరూమ్ ఉండే, నీకు వాటర్ ట్యాంకర్ కూడా ఉండేదన్నారు. 3 కోట్ల కారు నువ్వు, నీ కొడుకు ఒక 3 కోట్ల కారు, 10 కోట్ల కారు ఎక్కించుకున్నావు. నేను ఓపెన్ చెప్తున్నా, మేము మ్యారేజ్ చేసుకున్నాను, మా మామ వాళ్ళకి రైతులు బాగుండే, వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. ఈ దగ్గర ఏముందా? ఏముంది నీ దగ్గర? ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు చూసి ఏం మాట్లాడాను. అప్పుడు అన్నా నేను నువ్వు నేను హ్యాబిట్స్ పోదాం కదా, నిన్ను గుర్తుపడతారా నన్ను గుర్తుపడతారా అని. మీ వాళ్ళు ఏమన్నారా, కారంపేట దూకితే దున్నపోతా. అవును, నేను దున్నపోతునే, నేను దూకినాను. దేంట్లో దూకినాను? గచ్చిబాలు దూకినాను. అది దేవుంది బావి. అది ఆ బావిని మనము డెవలప్ చేయాలి. చిన్న పిల్లలు కారంపేట చిన్న పిల్లలు నేను తాగబోతుంటే నన్ను ఆపి MLA గారు మీరు కూడా దూకరా అని అంటే, ఆ చిన్న పిల్లల కోసము వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూసేదానికి, ఆనందం చూసేదానికి దాని లోపల పోతున్న దూకొట్టు లోపల వినాయకులను వేస్తారు, సీకులు ఉంటాయి, ఏమైనా కావచ్చు ప్రమాదం అని చెప్పి మా వాళ్ళు ఆపితే కూడా మా కౌరంపేటలో ఉన్న చిన్న పిల్లల ముఖం పైన చిరునవ్వు చూడాలని, ఆనందంగా చూడాలని నేను దూకితే నన్ను దున్నపోతాంటారా?
ఏం మాటలు నేను అన్నానా మీ నాయకులు అన్నానా నేను అనలేదే, మీరే అంటున్నారే. ఆవున్నది, ఆవు మంచిది, ఆవు దేవునితో సమానం. ఆదివన్న ఆవన్న తప్పేముంది? ఆవు పూజించే మనలో నేను గౌరవంగా ఆవు అని చెప్తే మీ వాళ్ళు నేను స్పందించేసిన. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ముందుకెళ్దాం. ఉదండపూర్ వాసులకి అండగా నిలబడదాం. వాళ్ళకి R&R ప్యాకేజ్ మొత్తం అమౌంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడ రాకపోతే సెక్రటరీ పోయినంటే కేవలం ఉదండపూర్ వాసుల కోసమే పోతున్నాను. అయినా కానీ రాజకీయాలు చేస్తున్నాను. నువ్వేం స్పీచ్ లో 25 లక్షలు అన్నాడు. నేను ఒకటే అవుతున్నాను, సింగిల్ ప్యాకేజ్ 6.5 లక్షలు ఉన్నాయి, ఫ్యామిలీ ప్యాకేజ్ 16,75,000, 16,50,000 30,000, 16,30,000. రూల్ ప్రకారం సింగిల్ ప్యాకేజ్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఉండదు, రెండు ఒకటే ఉండాలి. మరి నువ్వు ఎక్కడ 6.5 లక్షలు ఇప్పించినావు? నేను 150 కోట్లు వాళ్ళకి 20 లక్షలు పెంచాలంటే 150 కోట్లు కావాలని అడిగినాను. ఇది సాధ్యం కాదు, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మదన సాగర్ వచ్చే 2 ఈక్వల్ ఉండాలన్నారు. అప్పుడు ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ 18 అయింది. యువకులకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 6.5 లక్షల నుంచి 18 లక్షలు. ఒక్కసారి అవార్డు పాస్ అయిన తర్వాత మన రాష్ట్రంలోనే ఎక్కడ రేట్ జరిగిందో చూపించమని చెప్పండి. ఎక్కడ రేట్ జరిగింది? బాగా రంగారెడ్డి గిఫ్ట్ ఇరిగేషన్ లా ఇన్ని రిజర్వేషన్స్ ఉంటే రేట్ పెరిగింది ఉండకూడదు దగ్గరనే. నేను అంతా చేస్తుంటే ఇది కాకుండా ఉపయోగిస్తున్నాను. సరే, నేను రోజు టీవీలో వస్తున్నానేమో, మీరు నన్ను ఆస్తారు ఇస్తారు. నువ్వు కూడా టీవీ పడాలంటే నువ్వు కూడా బట్టలు ఇప్పి ఆ గచ్చిబాబు దూకు, ఈ వీడియో కూడా టీవీలో ఇప్పిస్తా. ఇదే మీ నాయకుడు రాలేదనే కదా బాగా. 2 రోజుల్లో 10 లక్షల మంది చూసాడు. బట్టలు ఇప్పి దూకినాను, బట్టలు ఇప్పే దూకినాను. లేకపోతే ఇట్లా బట్టలు వేసుకొని దూకుతారా బాగా ఈత కొట్టేటప్పుడు? ఎవరైనా స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని దూకుతారు. మీ నాయకుడు కూడా దూకన్నాను. నేను దగ్గర టీవీ ఛానల్స్ చెప్పి అన్ని టీవీలు వేపిస్తా. రిటైర్మెంట్ తీసుకున్న మాజీ ఎమ్మెల్యే, ఎప్పటికీ మాజీ ఎమ్మెల్యే కూడా గచ్చిబాబులో దూకిందని చెప్పేసి నేను కూడా వీడియోలు అన్ని ఛానల్ వేపిస్తాను. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు నా మనసు నుంచి మాట్లాడు, అంటే నా మనసు ఏం చెప్తుందో ప్రజలకు ఏం అన్నది మాట్లాడతాను. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలు వేరుంటుంది, నీ లోపల నువ్వు అనుకునేది వేరుంటుంది. అంటే మాజీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఏదున్నా కానీ మాట్లాడింది మనసులో వేరుంటుంది, మాట్లాడేది వేరుంటుంది. కానీ నేను మనసులో ఉండేది నేను మాట్లాడతాను. ఈరోజు మళ్ళీ ఇప్పుడు 6ంటికి మీటింగ్ ఉన్నది. మా మైనారిటీ సోదరులకి వారి ఈద్గా కోసం భూమి నేను అలాట్ చేపిస్తా చెప్పిన. ఇప్పుడు మున్సిపల్ దగ్గర పోతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 6ంటికే మీటింగ్ ఉంది. మళ్ళీ మినిస్టర్ పార్టీ పోతుంది. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాను, సీసీఎల్కి పంపించమ్మా నేను మాట్లాడినాను, ఎక్కడన్నా భూమి వారికి ఈద్గా కోసం అని చెప్పేసి. కలెక్టర్ గారు పాజిటివ్ రెస్పాండ్ ఏం పంపిస్తాను. మినిస్టర్ గారి దగ్గర పోతున్నాను. ఇప్పుడు బక్రీద్ ఉన్నది, మాట ఇచ్చినది మాట మీద నిలబడాలి. మరి జడ్చల ప్రజలు ఆలోచించాలి. ఆయనలాగానే నేను కూడా ప్రతి గ్రామం వచ్చి భుజాల మీద చేతులు వేసుకొని తిరగాగా జడ్చల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలనేది మీరందరూ జడ్చల ప్రజలు ఆలోచించుకోండి. ఖచ్చితంగా డెవలప్మెంటే చేస్తారు. ప్రతి ఇంటికి వస్తాను, కార్యకర్తను వస్తాను. అప్పుడు చెప్పిన 2 నెలలు టైం ఏంటని, ఇప్పుడు 3 నెలలు వస్తారు. డిసెంబర్ అయితే నిధులైతే తీసుకురాని, ఇంకా 2 నెలలు మీతోనే ఉంటా, మీతోనే తిరుగుతా. ఎవరు అన్నం పెడితే వాళ్ళ ఇంటికి వస్తా. ఈ సమస్యలు ఏమో చూస్తాను. ఇంతకుముందు ప్రాబ్లం చాలా మంది మేము రోజు ఆఫీసులు తిరుగుతున్నాం అని అన్నారు. లోపల మీటింగ్ లో జరిగింది. 2 సర్పంచ్లు ఉండే, మల్లూరు సర్పంచ్ ఉండే, ఉదండపూర్ సర్పంచ్. అర్థం లోపల ఏం జరిగిందో నేను దేనికి కాంప్రమైజ్ కాను. పేదవాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ కోసం కొట్టాలి, అదే ఫైనల్. కాబట్టి మన 10 రోజుల తర్వాత మీటింగ్ ఉంటుంది ఇక్కడ. ఉదండపూర్ వాసులది అదే కాకుండా వేరే ఇష్యూస్ ఏది ఉన్నా కానీ తీసుకురండి, కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఏ ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ చేసుకుందాం. ముందులాగా కబ్జాలు లేవు, డబుల్ రిజిస్ట్రేషన్ లేవు. చేపిస్తాం, మాట్లాడతాం. ఇప్పుడే మాట్లాడదాము. దీంట్లోకి కలెక్టర్ గారు చెప్తాము, ఎంక్వైరీ చేస్తారు. 100 ఓటర్ లిస్టు మీ దీంట్లో ఉందంటే R&R ప్యాకేజ్ వస్తుంది.
అదే For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.